నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లో హిందూ ముస్లిం క్రైస్తవ సమాజానికి ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అభివృద్ధి చేపట్టాలని కోరుతూ నేడు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్నను కలిసి సమస్యలను తెలియజేసి వినతి పత్రం స్థానిక ప్రజల తరపున వారి ప్రతినిధులు అందజేశారు. అభివృద్ధికి కేటాయించిన నిధుల ద్వారా అభివృద్ధి చేపట్టలేదని అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈ సందర్భంగా స్థానికంగా వారు ఎదుర్కొన్న పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహులు, పాస్టర్లు సురేష్, ఏసుపాదం, సామేలు, ఇజ్రాయెల్, విలియమ్స్, ఏసేబు తదితరులు పాల్గొన్నారు. पैसा को बोले तो हम लोग बात चुके हमें ना ही ऐसे बात मेरे मन को समझ रही हमारी హిందూ ముస్లిం క్రైస్తవ సమాజముల కొరకు 2012వ సంవత్సరంలో సమాధులతో 2 ఎకరాల 52 సెంట్లు కేటాయించబడినది. ఈ యొక్క కౌన్సిల్లో 8 లక్షలకు చిల్లర ఈ యొక్క టెండరు వస్తుందని చెప్పి 2025 జూన్ 23వ తారీఖున శాంక్షన్ మిగిలైనవి అని చెప్పారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన 7 నెలలు కాలయాపన జరిగింది. ఈ కాలయాపనలో ఈ యొక్క క్రైస్తవ సమాజము మేమంతా నలిగిపోతున్నాం. రీసెంట్ గానే 102 సంవత్సరాల వయసు గల ఒక అనాథ శవము, ఆమెకు ఎవరు లేరు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎవరు లేకపోతే క్రైస్తవ సమాజం, నందమూరి నగర్, వైఎస్ నగర్ క్రైస్తవ సమాజం చందాలు వేసుకొని 25,000 రూపాయలు అన్ని డొనేషన్ వసూలు చేసి ఆమెను భూస్థాపన చేశాం. ఒక్కొక్కరు ఇలాగూ అంతరించిపోతూ ఉంటే కనీసం సంతోషంగా బర్యలు చేసేదానికి కూడా లేదు. మన మున్సిపల్ అధికారులకు మంచి మనస్సు కలిగి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలని ఈరోజు మెమోరాండము చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము. సానుకూలంగా స్పందించారు. స్థానిక నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ లో దళితులు 1500 ఓట్ బ్యాంక్ ఉంటుంది. అక్కడ దళితులు ఆ ఓట్ బ్యాంక్ అనుగుణంగా 2015 సంవత్సరంలో శ్మశాన వాటిగా ఇవ్వడం జరిగింది. 2 ఎకరాల 57 సెంట్లు. 2015 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అధికారంలో మారుతా ఉన్నాయి, అధికారులు మారుతా ఉన్నారు, కానీ శ్మశాన వాటిక సమస్య మాత్రం పూర్తిగా ఒక పరిష్కారం కాలేని పరిస్థితి ఉంది. మేము అనుకుంటా ఉన్నాము, దళితులు అంటే చిన్న చూప, లేకుంటే మైనార్టీలు అంటే చిన్న చూప, చనిపోయేటప్పుడు కూడా సంతోషంగా కూడా సాగనంపే పరిస్థితుల్లో ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ కనపడడం లేదు. ఈరోజు కమిషనర్ గారు సమస్యను తీసుకొని పోతే ఆయన సానుకూలంగా మాట్లాడలేదు. నన్ను వెనుక వార్నింగ్ ఇచ్చినట్టుంది, మీరు నాకు ఇట్లా వచ్చే వెనుక నేను చేయను, నా పని నేను చేసుకుంటాను అన్నట్టు ఇండైరెక్ట్ ఈరోజు కమిషనర్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కమిషనర్ ఈరోజు సిపిఎం పార్టీ మేము ప్రశ్నిస్తున్నాము, ప్రజల తరఫున ఉన్నాడా లేకుంటే ఇంకొకరు ఎవరి తరఫున ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. అదే కమిషనర్ ప్రజలు ఏదైనా సమస్య తీసుకొని వస్తే దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ సమస్యను పరిశీలించకుండా నన్ను బలవంతంగా పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కమిషనర్ మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము, దుర్మార్గము. ఈ రోజు శ్మశాన వాటిక సమస్య అనేది మేజర్ సమస్య. చనిపోతే బాడీని ఖచ్చితంగా శ్మశానాన్ని తీసుకుపోవాల్సిందే. ఏమి ఇళ్ళ దగ్గర నెలలు పెట్టుకోరు. అటువంటి శ్మశాన వాటికను డెవలప్ చేసి ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు రాదనుకుంటే కొరడా దెబ్బలకి ఏమైనా తక్కువనా? కమిషనర్ ఆయన టెండర్లు పిలిచారు, 9 లక్షలకు 10 లక్షలు టెండర్ వేయమని చెప్పినారు. అటువంటి టెండర్ కాంట్రాక్టర్ ని పిలిచి ఇవ్వడానికి మరి అంత బరువు కమిషనర్ కు ఇది పద్ధతి కాదు. సిపిఎం పార్టీ ఈ రోజు అడుగుతా ఉన్నాము,
ఖచ్చితంగా ఈ శ్మశాన వాటిక సమస్య కనుక మీరు వారం రోజులు తీసుకుంటారా 10 రోజులు తీసుకోండి, సమస్య పరిష్కారం కాకపోతే కనుక ఖచ్చితంగా అక్కడ ఉన్న 1500 మంది దళితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని కూర్చోాల్సి వస్తుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వదిలే ప్రసక్తి లేని సిపిఎం పార్టీ కమిషనర్ గా హెచ్చరిస్తా ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికీ చెప్పినారు సమస్య శ్మశాన వాటిక సమస్య, కరెంటు లేదు, ముళ్ళ కంపలు మోల్చినాయి భయంకరంగా, రోడ్డు సౌకర్యం లేదు, నీళ్లు లేవు. ఇంత ఇబ్బందులు పెట్టుకుని వచ్చిన నిధులను ఉపయోగించి డెవలప్ చేయమంటే చేయలేని పరిస్థితులలో అధికార కమిషనర్ ఉండాలి. కమిషనర్ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా సమస్య పరిశీలించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.